హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పరం నిప్పులు చెరుక్కుంటున్నాయి. ఒక పక్క పాలకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ యుద్ధానికి సన్నద్ధమవుతోంది. మరోపక్క ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ జనసేన కూటమి అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమికి అసలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి రావటం ఖాయమని చాలా ధీమాగా ఉంది. ఎన్నికలకు 3.5 నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొత్తం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలో ప్రజా వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను ఎంపిక చేయాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి 50కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలను లోక్సభ నియోజకవర్గాల నుంచి, కొందరు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏ పార్టీతోనూ పొత్తులు లేకపోవడంతో మొత్తం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు జగన్మోహన్ రెడ్డి. టికెట్ రానంత మాత్రాన ఆ నేతలు నా మనుషులు కాకుండా పోరని, వారికి వేరే కీలక పదవులు అప్పగిస్తారని కొద్ది నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. కొద్ది నెలల క్రితం నుంచే గడప గడపకు మన ప్రభుత్వం, సామాజిక అధికార యాత్ర, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి వినూత్న కార్యక్రమాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం జనంతో మమేకమై ఉండేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు నడుపుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో కూడా ఇంటికి పంపించేస్తే ఇక ఆ పార్టీ మనుగడే ఉండదని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి రాజీలు లేకుండా రేసు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించేశారు. దానికి అనుగుణంగానే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా జగనన్న విద్యా దీవెన పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏనాడు ఏమీ చేయని తెలుగుదేశం పార్టీకి జనసేన కొమ్ము కాస్తోందని దుయ్యబట్టారు. తమ పాలనలోనే పేదలకు న్యాయం జరిగిందని, దాన్ని ప్రజలు కూడా గుర్తించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అప్పుడు ఎందుకు లేవని జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా దూకుడు పెంచితే అటు చంద్రబాబు నాయుడు కూడా గేర్ మార్చారు. సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి వస్తే పంట పొలాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేయిస్తానని వినూత్న హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు. కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఒకే వేదికపై సభలో పాల్గొని రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానిచ్చేది లేదని సవాల్ విసిరారు. టీడీపీ జనసేనల మధ్య పొత్తులు ఖరారైన నేపథ్యంలో బీజేపీతో పొత్తు ఉంటుందా, ఒకవేళ లేకపోతే కమ్యూనిస్టులను కలుపుకుపోవాలా అన్న అంశంపై చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. జనవరిలో రాష్ట్రంలోని మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 25 బహిరంగ సభలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. వీటిల్లో కొన్ని సభల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పాల్గొంటారు. కొన్ని సభల్లో చంద్రబాబు ఒక్కరే పాల్గొంటారు. ఈ సభలన్నీ కూడా జనవరి 29లోగా ముగిసేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని దారుణంగా ఓడించిన ప్రజలను తిరిగి మంచి చేసుకోవటమే లక్ష్యంగా ఆయన కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో విడుదల చేసిన విధంగా ఏపీలో గ్యారంటీలను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. జనవరి నెలలో నిర్వహించబోయే సభల్లో ఈ గ్యారంటీలను ఆవిష్కరిస్తారు. మొత్తం మీద ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. టీడీపీ జనసేనల మధ్య సమన్వయ సమావేశాలు కూడా రానున్న రోజుల్లో ఉధృతమవుతాయంటున్నారు.